ఇక మైనాబాద్ డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు. ఒకరు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కాగా మరొకరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఎంపీ మహేష్కు టీడీపీ నోటీస్ ఇచ్చింది. ఆ జాబితాలోకి బీఆర్ఎస్ కూడా చేరిపోయింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు జారీ చేసింది. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ డ్రగ్స్కి అలవాటు పడితే ఇక నియోజకవర్గ ప్రజలకు ఏం నీతులు చెబుతారన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. బలహీనతకు అలవాటు పడి రాజకీయ జీవితాన్ని తనకు తానే ఇబ్బంది కొని తెచ్చుకున్నారని సన్నిహితులు అంటున్నారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాజకీయంగా దుమారం రేపుతోందా? కేసులో నేతలు వ్యాపారవేత్తలు ఉండడంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లయినా? పరిస్థితి గమనించిన బీఆర్ఎస్ టీడీపీలు అలర్ట్ అయ్యాయా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. వీళ్ళు మన నాయకుల అంటూ జనం చేదరించుకుంటున్నారు. ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లోతైన విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. రమణ, గుడ్ ఈవినింగ్. వీళ్ళ మన నాయకులు అంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు వెళ్ళిపోయింది. ప్రజల్ని ఓట్లేసినటువంటి ప్రజలకు జరిగినటువంటి అవమానం ఈరోజు. ఏ డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ఆ రోజు ప్రచారాలు చేశారో ఇప్పుడు వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటూ ప్రభుత్వాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఫామ్ హౌస్లో గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి దేశం మొత్తం కూడా సంచలనంగా మారినటువంటి అంశం మళ్ళీ ఈరోజు మళ్ళొక్కసారి వార్తల్లోకి ఎక్కింది. డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్లో పాజిటివ్ వస్తూ పైలట్ రోహిత్ రెడ్డి, ఇటు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్. సో ఒక బలమైనటువంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు డ్రగ్స్కి బానిసలై ప్రజలను అవమానిస్తున్నారు. స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మనం ఎమ్మెల్యేల విషయంలో వస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే లైంగిక వేధింపుల ఆరోపణలు, భూ కబ్జాల ఆరోపణలు, అక్రమ ఇసుకకు సంబంధించినటువంటి ఆరోపణలు, లేదంటే వాళ్ళ వ్యక్తిగత వీడియోలు బయటకు రావడం, ప్రజల్లో చులకన కావడం, ప్రజల్ని అవమానించడం, ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు రావట్లేదు అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. ఆ మధ్యలో అరవ శ్రీధర్ది కంప్లీట్ నగ్న వీడియోలు బయటకు వచ్చినాయి. అంతకుముందు వైసీపీ హయాంలో అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చింది. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ మధ్యలో జనసేన కిరణ్ రాయల్ వీడియోలు ఎప్పుడుదో ఇప్పుడు బయటకు వచ్చింది, పొలిటికల్గా వాడుకుని ఎప్పుడుదైతే ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెండ్. ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రజలకు? రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు చట్టసభల్లో శాసనాలు చేసేటువంటి చట్టసభల్లో వెళ్తున్నారు. ఒక డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చి కన్ఫర్మ్ అయినటువంటి వ్యక్తి తెల్లారి నాకు పార్లమెంట్ సెషన్ ఉందని చెప్పి స్టేషన్ బెయిల్ తీసుకొని పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ చరిత్రలోనే ఒక చీకటి రోజుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. సో ఇది ప్రజలకు జరుగుతున్నటువంటి అవమానంగా నేను అనుకుంటున్నా. వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల్ని బాగుపడేస్తాం, పేదల కోసం మేము బ్రతుకుతాం అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ చట్టసభల్లోకి వెళ్ళి ఎట్లా కూర్చుంటున్నారు? ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎపిసోడ్ని? ఇది ఖచ్చితంగా ప్రజల్ని ఫూల్స్ చేయటమే. చెప్పేటప్పుడేమో మొత్తం మేము ప్రజలకు ప్రాతినిధ్యం వస్తాం, మా పార్టీ ఆదర్శం మా ఆదర్శం అని చెప్పేసి ఎన్నికవుతూ వస్తున్నారు. ఎన్నికైన తర్వాత ఇటువంటి సంఘటనలో అవపడతా ఉన్నారు. తర్వాత యంగ్స్టర్స్ ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఏదైనా మంచి అడ్వాన్చరిస్ట్ సంఘటన జరిగినప్పుడు. అనేకమైనటువంటి నువ్వు వరల్డ్ కప్ క్రికెట్ గెలిచినా, లేకపోతే మరొకటి గెలిచినా, లేదా ఒక మరొక ఆదర్శమైనటువంటి సంఘటన జరిగిన, ఇప్పటికి కూడా శతాబ్దాలు గడిచిపోతున్న భగత్ సింగ్ ఇన్స్పిరేషన్ కానీ, అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ కానీ, వీళ్ళంతా ప్రజల కోసం, ప్రజా జీవితాల కోసమే సాక్రిఫైస్ చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఇప్పటికీ గౌరవిస్తున్నారు, ఇప్పటికీ మననం చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఒక పేజీ వాళ్ళ గురించి చదివితే గొప్ప ఇన్స్పిరేషన్ యూత్కు. అటువంటిది ఇటువంటి వాళ్ళు ఎంపీలు, లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇట్లా ఎన్నికైనటువంటి వాళ్ళు ఇట్లా చేస్తే ఇది తెలంగాణలో చాలా సీరియస్గా ట్రీట్ చేస్తున్నటువంటి విషయం కూడా ఇలా తెలుసు. డ్రగ్స్ని నిషేధించాలి, ఎటువంటి డ్రగ్స్ అనేటువంటిది ఎక్కడ ఉండడానికి వీళ్ళని చెప్పేసి ఏర్పాటు చేసి ఒక ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి దానికి 50 కోట్ల రూపాయల బడ్జెట్ ని పెట్టారంటే ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా సీరియస్ గా ఉంది. ఇంకో పాయింట్,
పార్లమెంట్ చరిత్రలోనూ ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయి తెల్లారి సెషన్ అటెండ్ అవ్వడం, ఈ అంశాన్ని మీరు చెప్పండి ఎట్లా చెప్తారో. 2017 మంది డ్రగ్స్తో చనిపోయారని చెప్పేసి